దిస్ ఇస్ కీర్తన ఫ్రమ్ పొలిటికల్స్. ముందుగా మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. ఈ రోజు ఉగాది కాబట్టి అఫ్ కోర్స్ మీరంతా ఇళ్లలో బిజీగా ఉండుంటారు. బట్ స్టిల్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి పొలిటికోస్ ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటుంది. అయితే ప్రతి వారం దట్టు సండే రోజు మీకు ఇష్టమైన సెలబ్రిటీస్ ఇంటికి దారేది అనేది చూపిస్తున్నాం కదా. అలాగే ఈ రోజు కూడా ఒక స్పెషల్ ధమాకా ఉంటుందన్నమాట. అదేంటా అనుకుంటున్నారా? రీసెంట్ గా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నటువంటి రాబిన్ హుడ్ మూవీతో మళ్ళీ కమ్బ్యాక్ అయిన నితిన్ గారింటికి దారేదో చూపించబోతున్నాం. ఈ రోజు నితిన్ బర్త్డే కూడా అండి. సో నితిన్ గారికి నితిన్ ఫ్యాన్స్ తరఫు నుంచి అలాగే ప్రేక్షకుల తరఫు నుంచి కూడా హ్యాపీ బర్త్డే, విషింగ్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే నితిన్ గారు. సో ఈ రోజు నితిన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఇంటికి దారేది అనేది చూపించబోతున్నాం. అలాగే వారి ఇంటి దగ్గర ఫ్యాన్స్ కానీ లేకపోతే ఇంకెవరైనా ఈ రోజు ఉగాది కూడా కాబట్టి రెండు పండుగలు కలిసి వచ్చాయి కాబట్టి ఏదైనా హడావిడి ఉందో లేదో వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి చూసేద్దాం. మరి నితిన్ గారింటికి దారేది నాతో పాటు మీరు కూడా చూసేయండి. ప్రస్తుతం మనం ఉన్నాము జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి. మనం రోడ్ నెంబర్ 10 కి వెళ్ళాలి. మరి నాతో పాటు మీరు వచ్చేయండి. సో వ్యూయర్స్, ప్రస్తుతం మనం ఉన్నాము జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర. మనం ఈ రోజు నితిన్ గారింటికి దారేది చూపించబోతున్నాను. సో జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి మనం వెళ్తున్నామండి. మేము వస్తుంది లైక్ పంజగుట్ట వే నుంచి. ఏ సెలబ్రిటీ ఇంటికైనా మేము మాక్సిమం మీకు జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచే చూపిస్తున్నాం. ఎందుకంటే జూబ్లీ చెక్ పోస్ట్ యాజ్ యూజువల్ గా అందరికీ తెలిసి ఉంటుంది కాబట్టి. సో జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి మేము పంజగుట్ట వైపు నుంచి వస్తున్నాం కాబట్టి రైట్ సైడ్ కి మనం వెళ్ళాలన్నమాట. టువర్డ్స్ రోడ్ నెంబర్ 10 అని అంటారు. సో 10 వైపు వెళ్ళాలి మనము. ఇక నితిన్ గారి గురించి మాట్లాడేద్దాం. ఆఫ్ కోర్స్ లవర్ బాయ్ గా మంచి ఇమేజ్ ని సంపాదించుకున్న నితిన్ గారి బర్త్డే ఈ రోజు 1983 మార్చ్ 30కి పుట్టారు నితిన్ గారు. సో బర్త్డే కూడా కలిసి వచ్చింది, ఉగాది కూడా కలిసి వచ్చింది. సో ఈ రోజు ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ప్రేక్షకులకి కూడా రెండు పండుగలలాగా కలిసి వచ్చిందనే చెప్పొచ్చు. ఇక నితిన్ గురించి మాట్లాడితే నితిన్ క్యాజువల్ గానే మనం చూసుకుంటే మంచి లవర్ బాయ్ ఇమేజ్ నుంచి రీసెంట్ గా వచ్చినటువంటి రాబిన్ హుడ్ మూవీలో ఒక ఏజెంట్ పాత్ర పోషించారు. ఒక అనాథ లాగా ఉన్నారు. ఒక అనాథ కాబట్టి ఇంకా 10 మంది అనాథలకి తను హెల్ప్ చేయాలి అన్నట్టుగా ఆ స్టోరీ లైన్ బేస్ మీద వచ్చినటువంటి మూవీ. చాలా రోజుల తర్వాత మంచి కంబ్యాక్ అయినటువంటి మూవీ అని చెప్పుకోవచ్చు. సో మనం ఇప్పుడు ప్రస్తుతం జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి మేము రైట్ కి తీసుకున్నాం, పంజాగుట్ట నుంచి వస్తున్నాం కాబట్టి ఇన్ కేస్ మీరు ఫిలిం నగర్ నుంచి వచ్చినట్లయితే జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి స్ట్రైట్ గా వెళ్ళిపోవాల్సి ఉంటుంది. సో మనం స్ట్రైట్ గా వెళ్తున్నామండి. ఇక నితిన్ గారి గురించి మాట్లాడిద్దాం. నితిన్ గారి ఫస్ట్ మూవీ వచ్చేసి జయం. దట్టు ఆ మూమెంట్ లో మనం చూసుకుంటే నితిన్ చాలా యంగ్ ఏజ్ లో మూవీస్ లోకి వచ్చారనే చెప్పొచ్చు. అండ్ తేజ దర్శకత్వంలో వచ్చినటువంటి ఈ మూవీ దట్టు ఫస్ట్ మూవీ అయినప్పటికీ చాలా మంచి హిట్ సంపాదించింది ఈ మూవీ. అండ్ ఆల్సో సదా హీరోయిన్ ఎవరైతే ఉన్నారో ఆవిడకి కూడా ఈ మూవీ లైక్ ఫస్ట్ మూవీ అని చెప్పొచ్చు. వీళ్ళిద్దరు పేరు కూడా అప్పట్లో చాలా బాగుంటుంది. వీళ్ళిద్దరు కలిసి ఇంకా 2-3 మూవీస్ చేసినప్పటికీ జయంతో వచ్చినటువంటి క్రేజ్ ఇంకా మరే మూవీకి రాలేదనే చెప్పొచ్చు. ఇక ఈయన జయం తర్వాత దిల్ గాని, సై, ఇష్క్, గుండె జారి, గల్లంత అయింది ఇటువంటి మూవీస్ కూడా చాలా మంచి హిట్ అయ్యాయి. అండ్ ఈయన గురించి ఇంకా చెప్పాల్సి వస్తే వీళ్ళ నాన్నగారు కూడా మంచి పంపిణీదారు, మూవీకి సంబంధించినటువంటి నిర్మాత కూడా. తండ్రి సుధాకర్ రెడ్డి, ఈయనను కూడా మనం పలు వేదికల్లో చూసే ఉన్నాము. అండ్ ఇక 2020లో తన జీవిత భాగస్వామి అయినటువంటి శాలిని కందుకూరిని చిన్ననాటి స్నేహితురాలు కూడా. సో ఒక రకంగా ఇది లవ్ మ్యారేజ్ అని చెప్పొచ్చు. అండ్ రీసెంట్ గా నితిన్ ఫాదర్ కూడా అయ్యారు. ఇక ఈయన సినిమా కెరీర్ గురించి మాట్లాడాల్సి వస్తే చాలా మాట్లాడుకుందాము. అండ్ మనం ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నాం కదా జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి స్ట్రైట్ గా వచ్చేసాము. రైట్ సైడ్ కి వెళ్ళుంటే మనం యూసఫ్ కూడా ఆవే వస్తుందండి. మీరు ఇన్ కేస్ యూసఫ్ కూడా నుంచి వచ్చినట్లయితే ఇట్లా యూటర్న్ తీసుకొని రావాల్సి ఉంటుంది. ఎనీవే ఇప్పుడు మనం రోడ్ నెంబర్ 10 వైపు వెళ్తున్నాము. అలా స్ట్రైట్ గా వెళ్తున్నాము. లెఫ్ట్ కి తిరగాలి. అండ్ లెఫ్ట్ కి తిరిగిన తర్వాత చాలా వరకు స్ట్రైట్ గానే వెళ్ళాలి. అరౌండ్ అప్రాక్సిమేట్ గా మనకు ఒక 1 to 1.5 కిలోమీటర్స్ వరకు వస్తుంది నితిన్ గారి ఇంటికి వెళ్ళాలంటే. ఈ రోజు నితిన్ గారి బర్త్డే కూడా కాబట్టి అండ్ ఆల్సో ఉగాది కూడా కాబట్టి వాళ్ళ ఇంటి దగ్గర హడావిడి ఎలా ఉంది, ఇన్ కేస్ ఉంటే ఫ్యాన్స్ ఎవరైనా వచ్చారా లేదా, ఇన్ కేస్ హడావిడి ఏం లేకపోతే చాలా ప్లెజెంట్ గా సింపుల్ గా చేసుకుంటున్నారా, ఇవన్నీ కూడా తెలుసుకుందాము. అండ్ నితిన్ కి సంబంధించిన ఇంకొన్ని మూవీస్ గురించి మాట్లాడదాం మనము. లైక్ సంబరం మూవీ 2003లో వచ్చింది. 2002లో జయం, దిల్, సంబరం, శ్రీయాంజనేయం, సై, అల్లరి బుల్లోడు, ధైర్యం, రామ్, టక్కరి, ఈ మూవీస్ అన్నీ కూడా చాలా అంటే మంచి నటుడుగా పేరు అందించిన మూవీస్ అనే చెప్పొచ్చు. ఆ తర్వాత కొన్ని మూవీస్ లైక్ ఫ్లాప్ అయ్యాయి. లైక్ విక్టరీ కానీ, హీరో, ద్రోణ, ఆగత్య, రెచ్చిపో, సీతారాముల కళ్యాణం, లంకలో, ఈ మూవీస్ అన్నీ కూడా లైక్ ఫ్లాప్ లిస్ట్ లోకి చేరాయని చెప్పొచ్చు. మారో కానివ్వండి. ఆ తర్వాత మళ్ళీ 2012లో కంబ్యాక్ అయ్యారు. లైక్ ఇష్క్, గుండె జారి, గల్లంత అయింది 2013లో.
2014లో హార్ట్ అటాక్, చిన్నదాన నీ కోసం, ఈ మూవీస్ అన్ని కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఇక 15లో కొరియర్ బాయ్ కళ్యాణ్, 16లో 17లో లై, 18లో చెల్ మోహన్ రంగా. ఈ చెల్ మోహన్ రంగా వచ్చేసి తన 25వ సినిమా అని కూడా చెప్పొచ్చు. ఇందుకు నిర్మాతగా కూడా వ్యవహరించారైన నితిన్ గారు. అండ్ ఆల్సో ఈ మూవీస్ అన్ని కాకుండా రంగదే గాని, బీచ్ మాచెక్, ఈ మూవీస్ కూడా ఒక రకంగా లైక్ అబో యావరేజ్ అని చెప్పొచ్చు. మాస్ట్రో, మాచల నియోజకవర్గం, ఎక్స్ట్రాఆర్డినరీ మ్యాన్ ఇవన్నీ కూడా ఫ్లాప్ అయ్యాయి. ఇక 2025 రీసెంట్ గా వచ్చినటువంటి మూవీ రాబిన్ హుడ్, ఇట్ వాజ్ ఎ హిట్ అండి. మంచి హిట్ సాధించుకుంది ఈ మూవీ. ఇంకాస్త మనం ముందుకు వెళ్తున్నాము ఇదే రోడ్ నెంబర్ 10లో. ఇక మనం అనుకున్నట్టుగా నిర్మాతగా కూడా నితిన్ ఇంకా రన్ అవుతున్నారు. పాస్ట్ లో కూడా నితిన్ చేసినటువంటి మూవీస్ యాజ్ అ నిర్మాతగా గుండె జారి గల్లంతైంది, చిన్నదాన నీ కోసం, అఖిల్, ది పవర్ ఆఫ్ జువా అండ్ చల్మోహన్ రంగా, ఈ మూవీస్ కి లైక్ ఆయన నిర్మాతగా కూడా వ్యవహరించారు. అండ్ ఆల్సో అవార్డుల విషయానికి వస్తే నితిన్ గారు చాలా మంచి మూవీస్ చేశారు కదా. ఇవి మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా మంచి సక్సెస్ ని అందుకున్నారు. అండ్ ఈ మధ్య కాలంలో కొంచెం తగ్గారు కదా, తగ్గింది జోష్ అని చెప్పొచ్చు. ఇక్కడ నుంచి మనం యూటర్న్ తీసుకోవాలండి. మనకు కనిపిస్తుంది కదా, ఈ ఈ టర్న్ నుంచి లైక్ డైమండ్ స్టోర్ దాటక ముందే ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకోవాలి మనము. ఎస్, ఇక్కడ యూటర్న్ తీసుకుంటున్నామంటే మనకు ఎదురుగా లైక్ క్వాలిటీ వాల్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. లైక్ నితిన్ గారి ఇంటికి రావడం చాలా చాలా ఈజీగా గుర్తుపట్టొచ్చు. రోడ్డుకి మీదికే ఉంటుంది, మనం లోపలికి కూడా పెద్దగా వెళ్ళాల్సిన అవసరం లేదు. లెఫ్ట్ సైడ్ నుంచి మనం చిన్నగా చూపించడానికి ట్రై చేస్తున్నామండి. లెఫ్ట్ సైడ్ కే నితిన్ గారి ఇల్లు ఉంటుంది. ఈ బిల్డింగ్ దాటిన తర్వాత మనకు చిన్న ఇట్లా సెక్యూరిటీ లాగా కనిపిస్తుంది కదా, అది కూడా దాటి కొంచెం ముందుకు వెళ్ళాలి. ఇక్కడ తలాషా అనే ఒక చిన్న షోరూమ్ కనిపిస్తుంది కదా, దాని పక్కన ఉన్నటువంటి ఇల్లు వైట్ కలర్ లో మీకు కనిపిస్తుంది, అదే నితిన్ గారి ఇల్లు. ఇక్కడికి వచ్చేసామండి. లెఫ్ట్ సైడ్ కి కనిపిస్తున్నటువంటి ఇల్లే మనకు నితిన్ గారి ఇల్లు. చాలా ప్లెజెంట్ గా ఉంది, ఎప్పట్లాగే. ఈ రోజు బర్త్డే కదా, ఏమన్నా లైక్ హడావిడి కనిపిస్తుందేమో, ఫ్యాన్స్ ఉన్నారేమో అనుకున్నాం, బట్ నాట్ యెట్ అండి. సో వ్యూయర్స్, మనం వచ్చేసాం నితిన్ గారి ఇంటికి. నా వెనకాల ఉన్నటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో అదే నితిన్ గారి ఇల్లు అన్నమాట. సో నితిన్ గారి బర్త్డే సందర్భంగా స్పెషల్ గా ఈ రోజు మీకు నితిన్ గారి ఇంటికి దారేది అనేది చూపించాం కదా. హోప్ ఈ షో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీ అందరి తరఫు నుంచి కూడా మరోసారి నితిన్ గారికి హ్యాపీ బర్త్డే, విషింగ్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే నితిన్ గారు. ఇలాంటి పుట్టినరోజులు మీరు చాలా జరుపుకోవాలని ఫ్యాన్స్ తరఫునే కాకుండా సగటు ప్రేక్షకుడి తరఫు నుంచి కూడా మేము కూడా కోరుకుంటున్నాం. అండ్ ఆల్సో ఆయనకు వచ్చినటువంటి అవార్డ్స్ విషయం మాట్లాడితే గనక సంతోషం అవార్డ్స్, ఫిలింఫేర్ అవార్డ్స్ చాలా వచ్చాయి. శ్రీ ఆంజనేయ మూవీకి కానివ్వండి, ఆ మూవీకి కానివ్వండి, గుండెజారి గల్లంతైంది, ఇలాంటి మూవీస్ కి మంచి మంచి అవార్డ్స్ కూడా ఆయన సొంతం చేసుకున్నారు. రాబిన్ హుడ్ కూడా రీసెంట్ గా హిట్ అయింది. ఇక తమ్ముడుతో కూడా రాబోతున్నారు కాబట్టి మంచి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని కోరుకుందాం. అలాగే నిర్మాతగా కూడా ఆయనకు మంచి సక్సెస్ అందాలని పొలిటికోస్ టీం కూడా మనసారా కోరుకుంటుంది. సో ఈ రోజు ఈ ప్రోగ్రామ్ ఇంతటితో ముగిస్తున్నాం. మరో సెలబ్రిటీ ఇంటికి దారిలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పొలిటికోస్. దిస్ ఇస్ కీర్తన సైనింగ్ ఆఫ్ విత్ వీడియో జర్నలిస్ట్ లోకేష్ ఫ్రమ్ హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.